వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ 200 ఉన్న పెన్షన్ను 2000 రూపాయలు చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే చెందిందని, 3000 ఉన్న సామాజిక భద్రతా పెన్షన్ను ఒకేసారి 4000 చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి చెందుతుందని తెలియజేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న స్పాజ్ పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనం రాజేశ్వరి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య, మున్సిపల్ సిబ్బంది ఇంకా పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొందరిలో కూడా చేతనైనంత వరకు మనం ప్రతి ఒక్కరికి సహాయం చేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఎలక్షన్ టైంలో బాగా ఆలోచించుకొని భర్తలు చనిపోయిన వారికి పెన్షన్ ఇమీడియట్గా ఇవ్వాలని ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో చెప్పింది. ఈరోజు ఆ పని చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ఉద్దేశం ఏంటిదంటే, సడన్ గా చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ రాకపోతే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా ఇవ్వాలని ఒక ముందు చూపు ఆలోచనతో తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇమీడియట్ గా చేయమని చెప్పారు. అందుకని ఈరోజు రాష్ట్రంలో చాలా మందికి ఇస్తా ఉన్నాం. లక్షల మందికి మన చీమకుర్తి మున్సిపాలిటీలో 47 మంది అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్న సంగతి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇదేంటిదంటే ఏమి ఇబ్బందులు లేకుండా చేయడానికే ఈ పెన్షన్లు ఇస్తున్నారని నేను తెలియజేస్తా ఉన్నాను.